ఇంట్లో వచ్చి తినేకేమండి మీకు రోగం? ఒకరు పెట్టిస్తేనే తినాలా? మీ మగవాళ్ళకి ఈ చెడ్డ బుద్ధి పోదా? మేమే పెట్టుకొని తినాలా? కనీసం మా కడుపుకే కదా మేము అన్నం తినేదైనా మీకు లేదా? మీ దాంట్లో మీరు పెట్టుకొని తినడానికి మీ కడుపుకి మీకు తినడానికి ఎందుకండి అంత మీకు అహంకారము? మీ తట్టలో మీరు అన్నం పప్పు పెట్టుకొని తినేదానికి మీకు అంత అహంకారమా? ఒక ఆడపిల్ల పెట్టిస్తేనే తింటారా, లేకపోతే లేదా? ఏంటండి మీరు అసలు తినిన తట్ట కూడా ఎత్తి పెట్టారు కనీసం. అవునులే పోన్లే అని చెప్పేసి మేము అంత ఇరిగేటట్లా పనిచేసి వస్తున్నా కూడా మీకు మాత్రం అసలు ఎప్పటికీ బుద్ధి వస్తుందో ఏమో. మీకు చెప్పేది ఒకటి, గోడకు చెప్పేది ఒకటి. మీతో మాట్లాడడం కన్నా నేనే బయటికి వెళ్ళిపోయేది మేలు. అన్నం తింటారా, పెట్టుకోరాలా? ఏమే ఎక్కువ మాట్లాడుతున్నావు? పనికి పోయించినప్పటి నుంచి, పనికి పోకున్నప్పుడు అన్న మెత్తుకుంటివి. పనికి పోయించినప్పటి నుంచి ఏమి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమి 4 డబ్బులు సంపాదిస్తేనే కుక్కర్ నెత్తికెక్కింది దానికి. 4 డబ్బులు సంపాదిస్తేనే ఇంకా 2 రోజులు కూడా కాలేదు నువ్వు పనికి పోయి. ఎవరిని చూసుకునే నువ్వు ఇంతరంగా పొక్కుర్తో మాట్లాడుతున్నావు నువ్వు? మొగుడు అన్నాక తట్లో అన్నం పెట్టి ఇయ్యాల. మేము ఎంతో ఆలోచనలతో ఎన్నో టెన్షన్లు ఎన్నో బాధలు పడి వచ్చింటాం బయట నుంచి. అసలు ఎందుకు తాగుతామో తెలుసా మీకు? మేము చేసిన పనులు మాకు ఆ నొప్పులు అట్లుంటాయి మాకు. ఏం చేయాల? మనసు లాగుతుంది. ఇంకా నొప్పులు పోగొట్టుకోవాలంటే తాగల్లా. ఇంకేం చేయాల? ఇంకేం చేసేకి వస్తుంది? ఏం చేసేకి రాదు. అయినా అన్నం పెట్టించేదానికి మీకెందుకు ఎంత అహంకారము? అవును, నా మొగుడు వస్తాడు, వాడికి అన్నం పెట్టాలా, తిండి పెట్టాలా, కడుపు నిండా పెట్టాలా. ఇంటికి వస్తే కదా మనశ్శాంతిగా ఉండేది. బయట ఎట్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఏం ఆలోచించరా మీరు? మీది ఒకటే మీరు చెప్పుకుంటారా? మళ్ళీ మా బాధలు ఎవరితో చెప్పుకోవాలా? చెప్పు, ఎవరు